ప్రభువుకు స్తోత్రాలు. మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి వచ్చిన సంఘస్థులకి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మెండుగా ఆశీర్వదించునుగాక. ఎంతమంది వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు? నిజం చెప్పండి కదా. ఆశతో ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడాలని ఉన్నారా? దేవుడు మాట్లాడితే ఏం చేస్తారు? ఆయన మనతో ఏమైతే చెప్తున్నాడో ఆ మాటని మనం అనుసరించి నడిచేదానికి ప్రయత్నం చేయాలా, ఆ మాటను మనం అనుసరించి నడవాలా. రైట్. గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో గుడ్ ఫ్రైడే ప్రసంగాన్ని ఒక మాటతో మనం ప్రారంభించుకుందాం. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ఒక్క మాటతో గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రసంగి గ్రంథం మైక్ తీసుకొని ఎవరైనా చదివే వాళ్ళు చదివి సహకరించండి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకు కర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో చూస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గుడ్ ఫ్రైడే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభువా మీరు దీవించండి, బలపరచండి. ఈరోజు నీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము చెప్పుకోబోతున్నటువంటి అమూల్యమైన మాటలు ప్రభువా, నిలబడేది నేనే కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభువా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నా నోటిని నీ బోరగా వాడుకొని బిడ్డలందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించమని, ఎల్లవేళలా నీ నామం స్తుతించబడినది గనుక మా ద్వారా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ప్రసంగి గ్రంథం రాసినటువంటి రచయిత సామాన్యమైనటువంటి మనిషి కాదు, చాలా గొప్ప మనిషి, జ్ఞాని, అపరమేధావి. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే ఈ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే ఆయన పేరే జ్ఞాని అయిన సొలొమోన్. ఈయన దావీదు కొడుకు, జ్ఞాని అయిన సొలొమోన్. జ్ఞానముతో కూడినటువంటి గ్రంథాలు 2 గ్రంథాలు అద్భుతంగా రాశాడు సొలొమోన్. ఒక గ్రంథం పేరు సామెతల గ్రంథం, మరొక గ్రంథం పేరు ప్రసంగి గ్రంథం. ఆయన పరమగీతం కూడా రాశాడు, ఆయన కీర్తనలు కూడా రాశాడు. వాటి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ అమితమైన జ్ఞానముని మనిషికి ఇచ్చేటువంటి గ్రంథం. నేను చెప్తాను, నీకు తెలివి రావాలంటే, నీకు జ్ఞానం రావాలంటే, నేను నిజంగా చెప్తున్నా, నీకు తెలివి రావాలంటే, నీకు జ్ఞానం రావాలంటే ఈ 2 గ్రంథాలు తప్పకుండా చదవాలా. ఏంటి ఆ 2 గ్రంథాలంటే, ఒకటి సామెతల గ్రంథం, రెండవది ప్రసంగి గ్రంథం. మనం చదువుకున్నటువంటి ఈ మాట ఏ గ్రంథంలోది? ప్రసంగి గ్రంథంలోది. 7వ అధ్యాయంలో ఆయన జ్ఞానముతో ఆలోచించి మరీ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకసారి చదివే వాళ్ళందరూ స్టార్ట్ చేయండి. రెడీ, స్టార్ట్. చదివే వాళ్ళు చదివారు, పాపం చదువు లేని వాళ్ళు మాకు చదువు రాదు కదా,
అని గమ్ముగా ఉన్నారు. సరే, నేను చదువుతా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మేలు మేలు 2 సార్లు అన్నాడు ఆ మాట. మేలు మేలు. మేలు అంటే మంచిది. చెప్పండి చెప్పండి. మేలు అంటే మంచిది. మనిషికి 2 మేలు అక్కడ చెప్పాడు. అంటే 2 మంచి పనులు మనకు అక్కడ చెప్పాడు. ఏందా 2 మంచి పనులు అంటే, నెంబర్ 1, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. భూమి మీద మనుషులంగా బ్రతికిన మనం చచ్చిపోయే లోపల మంచి పేరు సంపాదించుకోవాలా. సుగంధ తైలము కంటే, సుగంధ తైలం అంటే మన భాషలో చెప్పాలంటే అప్పుడు తైలం అనేవాళ్ళు, మన భాషలో చెప్పాలంటే సెంటు. సెంటు కొడతారా మీరు? కొట్టరా? ఎందుకు కొట్టరు? కొంతమంది వచ్చి పక్కలో కూర్చుంటే చాలు, ఆటోలు అయినా సరే, చర్చిలు అయినా సరే, ఇంకా చూసుకో కడుపులో ఎలుకలు తిరుగుతుంటాయి. అది ఏందో అంత ఘాటుగా వస్తుంటుంది. ఏందది? వాసన. మంచిదే, కొట్టుకోండి. మీకు నచ్చింది కాబట్టి మీరు కొట్టుకోండి, మాకు నచ్చలేదు కాబట్టి మేము కొట్టుకోం. ఎవరి ఇష్టాలు వారిది. కానీ సుగంధ తైలం అంటే సెంటు మనం ఎందుకు కొట్టుకుంటామంటే, మనం పక్కన వాళ్ళకి నచ్చాలా, నా పక్కనున్న వాళ్ళకి నచ్చాలంటే నాలో నుంచి ఎలాంటి వాసన రావాలా? బయటికి మంచి వాసన రావాలా. అందుకే సెంటు కొట్టేది. మీకు తెలుసా సెంట్లు ఎందుకు కొడతారో? అరే, సెంట్లు కొట్టేవాళ్ళు సెంట్లు ఎందుకు కొడతారో? ఎందుకా? వాళ్ళ కొరకు కాదు, నా పక్కన కూర్చునేవాడు నన్ను నచ్చాలా. మొన్న ఒక యాడ్ ఒకటి చూశాను నేను. యాడ్ ఆయన స్ప్రే చేసుకుని పోతుంటేనంట, ఆ పక్కనుండే అమ్మాయిలందరూ ఆయన దగ్గరకు వచ్చి అతుక్కుపోతున్నారు. అంటే అయస్కాంతానికి ఇనుము ముక్కలు అతుక్కున్నట్టు అతుక్కోబోతున్నారు. ఎందుకంటే ఆ సెంటు అంతా గుమాలించేది. అంటే ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నాడు? పక్కన వాళ్ళని ఆకర్షించేదానికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారంటే అంత డబ్బులు ఖర్చు పెడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, పక్కన వాళ్ళని ఎదుటోళ్ళని ఆకర్షించాలంటే సుగంధ తైలము కొట్టాల్సిన అవసరం లేదు, సెంటు కొట్టాల్సిన అవసరం లేదు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకో, ఆటోమేటిక్గా మనుషులు నిన్ను ఇష్టపడతారు. ఆటోమేటిక్గా మనుషులు నీ దగ్గరకు వస్తారు, నిన్ను పలకరిస్తారు, నిన్ను నావాడు అంటారు, మావాడు అంటారు. ఎప్పుడంటే మంచి పేరు తెచ్చుకోవాలా. నానా వినండ్రా, మనిషికి మంచి పేరు వచ్చిందా రాలేదా అని ఎప్పుడు తెలుస్తుంది? మనిషి బతుకునేటప్పుడు తెలియదు. మనిషికి మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? మనిషి చనిపోయాక తెలుస్తుంది. అందుకే అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటారు, చేసుకోరా? చేసుకోరా? పుట్టినరోజుని చేసుకోరా? ఎలా చేసుకుంటారు? ఫ్రెండ్స్ని పిలుస్తారు, బంధువుల్ని పిలుస్తారు, కేకులు కోస్తారు, చెప్పండి, మాంసాలు పెడతారు, హంగామా చేస్తారు. చీరా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ మధ్యన సెలబ్రేషన్లో చాలా అపశృతులు జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త. పుట్టినరోజులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలా. దాని మీద ఇప్పుడు పెట్టే క్యాండిల్ ఎలాంటిదంటే బొస్స అని మంట వస్తుంది చూడండి, అది కెమికల్. అది పొంగినప్పుడు కేకుల్లో పడతాయి, అవి తింటే బాగా లేకుండా వస్తుంది. రెండోది స్ప్రేలు కొట్టుకుంటున్నారు.
అని. అది గ్యాస్. దుసుబీగాన మంటగాన దానికి తగిలిందనుకో, నువ్వు కొట్టేటప్పుడు మొహాలు కలిపిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంతో ఏముంది? గ్యాస్. జాగ్రత్త. సెలబ్రేషన్లు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కేకులు ఎత్తుకుని పూసుకునే వాళ్ళు ఉన్నారు కదా. పుట్టినరోజు అంటే ఇక్కడ ఈమె చూస్తూ ఉంది, ఈమెకు కూడా చేస్తాం పుట్టినరోజు. మా పుర్రమ్మకి ఫస్ట్ పుట్టినరోజు మీరు ఎడ చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈమెకు మాత్రం గొప్పగా చేసాం. వాళ్ళ మామయ్య చేశాడు. ఎవరు వాళ్ళ మామయ్య? ఎవరా? నేనే. ఎట్ట చేశానో తెలుసా? ఆమెను తక్కిట్లో పెట్టి చూసాం ఎంత బరువు ఉందా అని. 8.5 కేజీ 9 కేజీలు ఉండింది సంవత్సరానికి. ఆమె ఎంత బరువు ఉందో అంత కేకు తీసుకొచ్చా. చూడండి ఎట్ట ఉందా. ఎవరైనా చేసుకుంటారట అంటే ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క స్పెషల్గా, ఒక్కొక్క బర్త్డే ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కానీ జ్ఞాని అయిన సొలొమోన్ అంటాడు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎందుకంటే మరణించినప్పుడు నువ్వు ఎలాంటి పేరుని సంపాదించుకున్నావో ఆ పేరు జనాల మధ్యలో వినబడుతుంది. మహేష్ బ్రతుకున్న రోజులు ఈడు ఎలాంటివాడో జనాలకు అర్థం కాదు. మంచి పేరు సంపాదించుకున్నాడా చెడ్డ పేరు సంపాదించుకున్నాడా అర్థం కాదు. నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నన్ను పొగడొచ్చు, నా మీద కోపం ఉన్నవాళ్ళు నన్ను తిట్టొచ్చు కదా. నేను మీ ఇంటికి వస్తే నన్ను గౌరవించవచ్చు, కానీ నా మీద అభిమానం లేని వాళ్ళు నేను వెళ్ళినా సరే నన్ను పట్టించుకోరు, గమనించరు, అభిమానించరు. కానీ ఈ పేరు అనేది ఎలా వస్తుంది? మనిషి చనిపోయిన తర్వాత వస్తుంది. నేను అదే చెప్తున్నాను నాన్న, మనం బ్రతికి ఉన్నామంటే పేరు సంపాదించుకోవాలా. ఏం పేరు? మంచి పేరు సంపాదించుకోవాలా. మనం చచ్చిపోతే మనం చచ్చిపోతే వింటున్న మీరైనా కానీ చచ్చిపోతే, అయ్యో ఒక మంచి వ్యక్తి పోగొట్టుకున్నామే, మంచి వ్యక్తిని కోల్పోయామే అనే ఆ పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ రోజుతో పేడ పోయిందిరా నాయన, ఇంటికి పట్టుకున్న దరిద్రం పోయిందిరా, ఊరికి పట్టుకున్న శని పోయిందిరా అని అనుకోకూడదు. మంచి పేరు సంపాదించుకోవాలా. హల్లెలూయా. యేసయ్యకి ఈ లోకములో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసయ్య ఎవరో శిష్యులకు అర్థం కాల. అసలు కనినటువంటి తల్లికే అర్థం కాల. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే మాటలు ఆమెకే అర్థం కాల. కన్ఫ్యూజన్. కానీ యేసయ్య మరణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. యేసయ్య మరణం అనేక మంది హృదయాలను కదిలించింది. యేసయ్య చనిపోయినప్పటి నుంచి, తిరిగి లేచినప్పటి నుంచి ఒక మంచి పేరు భూమి మీద పాకడం మొదలుపెట్టింది. నేటి వరకు ఆ పేరు ఉంది. ఆ పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఏం పేరు అది? నజరేయుడైన యేసుక్రీస్తు. అంటే ఎందుకు ఆ పేరు ఫుల్ పేరు చెప్పానంటే, యేసులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రియులరా గమనించండి, ఒక మంచి పేరుని మనం సంపాదించుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో ఆయన బ్రతికి ఉన్న రోజులు కన్ఫ్యూజన్గా కొంతమందికి ఉన్నా సరే, ఆయన చనిపోయిన తర్వాత నుంచి ఆయన ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ప్రజలందరి హృదయాలలో మంచి చోటు సంపాదించుకున్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోన్. ఏమని గుర్తు చేస్తున్నాడంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. యేసు ప్రభు చనిపోయినటువంటి దినం గుడ్ ఫ్రైడే. మీరు అనొచ్చు మనిషి చచ్చిపోతే మంచి దినం ఎట్టవుతుందయ్యా? మనిషి చచ్చిపోతే అది మంచి దినం కాదు కదా, మంచి దినం ఎట్టవుతుంది అని మీరు అనొచ్చు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు మరణం మనకు సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది. యేసుక్రీస్తు మరణం మనకు సమాధానాన్ని తీసుకొచ్చి పెట్టింది. యేసుక్రీస్తు మరణం మనిషికి రక్షణ తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రం. ఒక మంచి మాట చదవదామా బైబిల్లో?
భలే అద్భుతమైన మాట. చదవదామా? రోమా పత్రిక 5వ అధ్యాయం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవదాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అద్భుతమైన ఒక మాట చూద్దాం. 5:8 తీసిన వాళ్ళు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఒకసారి నాతో పాటు ఈ మాట చదవండి అందరము. ఎట్లనగా, సౌండ్ పెట్టండి. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎందుకంట యేసయ్య చనిపోయిందిమా? చెప్పండి చెప్పండి. ఎందుకు? ఎవరి కొరకు? అది మన కొరకే. అది ఎవరి కొరకు? మనం చదివాం. మీ చేత చదివించే ఇప్పుడు ఆ మాటని. ఏంది? మనము ఇంకను పాపులమై ఉండగా. అరే ఏం వదిలేశారు? మనం ఇంకను పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా. ఆ పై వచనంలో చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడ. ఎలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున చనిపోయాను. మంచి వయసులో చచ్చిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు చచ్చిపోయాడంటే పాపులమై ఉన్నటువంటి మనుషుల కొరకు. చెప్పండి చెప్పండి. ఎవరి కొరకు? గట్టిగా చెప్పాలా? ఎవరి కొరకు? ఇందాక సోదరుడు నవీన్ చెప్తూ అదే మాటను ప్రస్తావించాడు. పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. ఇది వాస్తవం. మనిషి ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేస్తున్నాడు. బైబిల్ 2 రకాల పాపాలను గురించి చెప్పింది. బాగా వినండి. బైబిల్ 2 రకాల పాపాల గురించి చెప్పింది. మొదటి రకం పాపం కంటికి కనిపించే పాపం. రెండవ రకం పాపం కంటికి కనిపించని పాపం. చెప్పండి, ఒక పాపం ఏంటి? అంటే మనం చేసే పాపాలు తప్పులు కళ్ళకు కనిపిస్తుంటాయి. రెండవ పాపం కంటికి కనిపించని పాపం. మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రమాదం? కనిపించేది ప్రమాదమా, కనిపించనిది ప్రమాదమా? కనిపించేదా? అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో. ఒక స్త్రీని మోహపు చూపు చూడగానే హృదయమందు ఆమెతో మనం ఏం చేస్తామంట? పాపం చేస్తాం. శారీరకంగా కలవసిన ఆ పాపము కంటే ఒక స్త్రీని ఏ చూపుతో? మోహపు చూపుతో. ఒక సహోదరుడు ఒక మాట అన్నాడు, నాకు భలే బాధేసింది. ఆ మాట భలే బాధేసింది. అరే, యేసుక్రీస్తు ప్రభు మొహం చూడకూడదని అన్నాడే, మరి మొహం చూడకుండా ఉంటే ఎట్టా? తల్లిని, చెల్లిని, అక్కని, అందరినీ మొహం చూస్తాం కదా, మొహం చూస్తే అందులో తప్పువే ఉంది అన్నాడు ఒక సహోదరుడు. నేను దానికి షార్ట్ వీడియో చేసి పెట్టా. మీరు ఎంతమంది చూసారో లేదో. ఏమని షార్ట్ వీడియో తీసుకొచ్చి పెట్టానంటే, బాబు మోహపు చూపు చూడొద్దన్నాడు రా, ముఖం కాదు అన్నా. ముఖం చూడడం వేరు, మోహపు చూపుతో చూడడం వేరు. అర్థమైందా? ఆ 2 మాటలు తేడా. ముఖం చూడడం, ఇప్పుడు నేను మీ అందరి ముఖాలు చూస్తున్నా, మీరు నా ముఖం చూస్తున్నారు, ఇది వేరు. కానీ ఆ చూపుతో చూడడం వేరు. దాన్ని ఏమంటారు? మోహపు చూపు. యేసుప్రభు అన్నాడు, అది కంటికి కనిపించని పాపం, అది భయంకరమైన పాపం. ఈ రోజున చాలామంది మనుషులు, కొంతమంది కంటికి కనిపిస్తూ పాపం చేస్తుంటే, మరి కొంతమంది కంటికి కనిపించకుండా పాపం చేస్తుంటే, ఈ పాపము చేసినటువంటి వాళ్ళు ఈ పాపములో నుంచి విడుదల కలగాలి అంటే, అందుకనే వీళ్ళ కొరకంట యుక్త కాలమున యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడు? చచ్చిపోయాడు, చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
ఆయన మరణం మనకు విమోచన తీసుకొచ్చి పెట్టింది. ఆయన మరణం మనకు రక్షణ తీసుకొచ్చి పెట్టింది. ఆయన మరణం మనకు సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టింది. అందుకనే ఈ రోజున అన్నారు శుభ శుక్రవారం. ఇంగ్లీష్లో భలే ఉంటుంది ఆ పదం, గుడ్ ఫ్రైడే. ఫ్రైడే అంటే శుక్రవారం, గుడ్ అంటే మంచి శుక్రవారం. ఎందుకంటే యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో చనిపోయిన రోజు. ఒక చిన్న పల్లవ పాడదామా అందరం కలిసి? ఒక చిన్న పల్లవ పాడదామా అందరం కలిసి? పాపానికై శాపానికై నీ రక్తాన్ని కార్చావయ్యా, మోసానికై ద్వేషానికై నీవు మరణించి, పాపానికై శాపానికై నీ రక్తాన్ని కార్చిన దేవుడు, మోసానికై ద్వేషానికై నీవు మరణించి, మధురమైన నీ ప్రేమ మరువగలనా, మధురమైన హల్లెలూయా. నాకు నచ్చడం లేదు మీరు పాడే పాట. ప్రభు కుమార్ ఇంట్లో పాడేరే పాటలు అట పాడండి. మన సత్రం కుటుంబ ప్రార్థనలో ప్రభు కుమార్ ఇంట్లో పాట పాడలా? ఎట పాడారా? గీలపెట్టలాగా పాడలా? గట్టిగా పాడలా? అట పాడండి. ఎంత బాగుంటుందా? 2 డ్రమ్ములు, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరా? మనం ఎంతమంది ఉన్నావా అక్క? ఎంతమంది ఉన్నావా అక్క? ఉదయం నాకు కొంచెం కోపం వచ్చింది. నాకు కొంచెం కాదులే, కొంచెం జాస్తిగానే ఉంటుంది. అప్పుడప్పుడు చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. ఉదయం లేసి కూడా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే కాకువారిపాలెం కొనకట్ట నుంచి జనాలు రానన్నారంట. రెండవది వచ్చి ఈదరవరపాలెం పోళ్ళు రానన్నారు. నేను కూడా ఫోన్ కొడితే ఎక్కడి శనక్కాయ ఆడుందా సారా అంటున్నాడు. ఓకే, నీ శనక్కాయలు నువ్వు ఏరుకో, ఇంట్లో పోసుకో, సరే అని ఫోన్ పెట్టేనా. బాధ వేసింది. అరే ఏందిరా నాయన అని. మా వాళ్ళు కూడా కొంతమంది, మా గంగనపాలెం వాళ్ళు కూడా కొంతమంది, మేము ఈరోజు అక్కడికి పోవాలా, ఇక్కడ పోవాలా, అది చేయాలా, ఇది చేయాలన్నారు. చివరికి ఆటో కూడా లేకుండా పోయింది ఈరోజు. దేవుడు నాకు 2 ఆటోలు ఇస్తే 2 ఆటోలు లేవు. అరే నా ఆటోలు నా అవసరానికి పని చేయలేదురా అనేసి చాలా కొంచెం బాధపడ్డా. కానీ ఇప్పుడు శ్రీనివాస సత్రం చర్చిలో ఇప్పుడు చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చుంటే ఏడ కూర్చోబెట్టాలి వాళ్ళనే? అర్థం కాలేదా నేను చెప్పింది? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చుంటే ఎక్కడ కూర్చోబెట్టాలా? ఇప్పుడు మీరు బాగా జరిపినారుగా, పుష్టిగా చిక్కంగా జరిపినారు. అందుకని దేవుడు అనుకుంటున్నాడు, ఒరే వాళ్ళు రాకపోతే ఎవరా నీకు? అక్కడ వచ్చేవాళ్ళు వస్తారుగా. దేవుని ప్రణాళిక చూడండి, ఎంత మంచి దేవుడో కదా. అందుకే ఉజ్జీవంగా కలిసి పాట పాడదాం. వాళ్ళిద్దరూ ఓడిపోవాలా, మనమే గెలవాలా. రైట్? ఎప్పుడు పాట పాడినా పోటీ పెట్టుకోవాలా. మన చప్పట్లకి మన గొంతుకి వాళ్ళు ఓడిపోవాలా, మనమే గెలవాలా. పాడదామా? ఇంకొక చరణం. కష్టాలలోన నష్టాలలో నన్నాడు, వ్యాధులలోన బాధలలోన కన్నీరు, కష్టాలలోన నష్టాలలోన నన్నాడు, వ్యాధులలోన బాధలలోన కన్నీరు, మధురమైన నీ ప్రేమ మరువగలనా, మధురమైన మరువగలనా. హల్లెలూయా. అయ్యో మీరు ఓడిపోతున్నారా? ఎవరా మాట నెరవేరుస్తారట? మా ఆమెకు నోరు జాస్తేనే. వాళ్ళు నోరు తగ్గాలంటే ఏం చేయాలా? వాళ్ళ నోరు కంటే పెద్ద నోరు మనకు ఉండాలా.
అర్థం కాలా ఇప్పుడు ఒకసారి నేను ఒక వీడియో ఒకటి చూసా. ఒకడు ఒక గీత గీశాడు, మీకు చూపిస్తుందన్న, ఒక్క నిమిషం మీకు చూపిస్తుందండి. ఓయ్ ఇటు చూడండి, ఇక్కడ ఏముంది? అందరూ చూడండి, ఈ సైడ్ చూడండి, ఏముందా? పోలియా ఉండవా? అందరు కనబడుతుంది వెనకాల కూడా. ఈ సైడ్ మీరు చూడండి, అక్కడ ఏముంది? ఇప్పుడు మీ అందరికి ఒక పోటీ, దాన్ని కొట్టకుండా ఆ గీతని చిన్న గీత చేసేయాల. దాన్ని కొట్టకూడదు, కానీ ఆ గీత చిన్న గీత అయిపోవాలా. ఎట్టా దాన్ని కొట్టకూడదు, కానీ చిన్నదైపోవాలా. సరే, నేను చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి, చిన్నదైపోయిందా పెద్దదైందా? అరే చెప్పండి, చిన్నదైందా పెద్దయిందా? ఇందాక గీసింది ఏది? ఇది. ఇప్పుడు గీసింది చిన్నదైందా పెద్దయిందా? దీన్ని బట్టి మీకు నీతి ఏమొచ్చింది? వాళ్ళు నోరు తగ్గాలంటే, ఓ మామ చేసు మామ, వాళ్ళు నోరు తగ్గాలంటే మనకు పెద్ద నోరు ఉండాలా, అది కదా. మరి వాళ్ళు నోరులే పడుతున్నాడు, మనం ఓడిపోతున్నామే. పాడరా ఇంకా అట్ట ఓడిపోతా ఉన్నాం అనుకో, ఒక్కసారి నెత్తిని కూర్చోబెట్టుకున్నాం అనుకో అక్క, అంతే కదా అక్క, మిమ్మల్ని ఒక్కసారి కూర్చోబెట్టుకున్నాం అనుకో, ఇంకా ఆడ నుంచి మొయ్యిక తప్పదు. అందుకని వాళ్ళకంటే పెద్ద నోరు రావాలా. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా. పాపానికై శాపానికై నీ రక్తాన్ని, మీరు పాడండి, మోసాని పాపానికై నీ రక్తాన్ని గోరి మోసానికై నీవు మరణించి లేచావయ్యా, మధురమైన మరువగలనా, గోరి మధురమైన మరువగలనా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాతో, కలువరి సిలువలు విలువ, కలుషము బాపి నన్ను పిలిచెను. హల్లెలూయా. బాగా పాడారు. మా గొంతులు అంతేలా, మా బేస్ గొంతులు కాబట్టి చిన్నగా వస్తుంది వాయిస్. స్టీరియో ఎట్టుంటుందా? ఆడవాళ్ళు స్టీరియో ఏదో పిగిలి మింగేస్తుంటారు, అందుకని బిరిగి పెద్దగా పాడుతున్నారు. కానీ మేము కూడా పెద్దగా పాడాము, కానీ మాది కొంచెం బేస్ గొంతులు. ఇప్పుడు చెప్పండి రా, యేసు ప్రభు మరణం మనకు సంతోషాన్ని తీసుకొచ్చిందా తీసుకురాలేదా? యేసుక్రీస్తు మరణం మనకు రక్షణ తీసుకొచ్చిందా తీసుకురాలేదా? యేసుక్రీస్తు మరణం మనకు విమోచన తీసుకొచ్చిందా తీసుకురాలేదా? ఒక మంచి మాట చెప్తా, చప్పట్లు కొట్టేదానికి రెడీగా ఉండండి మీకు నచ్చితే. మన యేసయ్య ఎక్కడ ఉంటే, మన యేసయ్య ఎక్కడ ఉంటే ఆయన ఉన్న చోటంతా సంతోషమే కలుగుతుంది కాదా? ఆయన ఉన్న చోటంతా. మీకు ఒక చిన్న మాట చెప్తా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు భోజనానికి వెళ్ళాడంట. భోజనానికి అంటే అన్నం తినేదానికి వెళ్ళాడు. మీరు చెప్పండి, మీరు ఎక్కడ టిఫిన్ చేయాలన్నా, ఎక్కడ భోజనం చేయాలన్నా ఎక్కడ చేస్తారు? ఎక్కడ చేస్తారు? కానీ నన్ను అడగండి, నువ్వు బయటకు పోయినప్పుడు ఎక్కడ భోజనం చేయాలా, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ చేస్తావు? నన్ను అడగండి. నేనేం చెప్తానంటే, అక్కడ మనుషులు శుభ్రంగా ఉండాలా,
అక్కడ వస్తువులన్నీ శుభ్రంగా ఉండాలా, ముఖ్యంగా చేసేవాళ్ళు లావుగా ఉండాలా అని నేను అంట. ఎందుకంటే మిగిలిపోయిందంతా తిని అంతే కదా, తమాషాకి శుభ్రంగా ఉండే దగ్గర మనం తింటాం, అంతే కదా, అవునా కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు కొంచెం వెరైటీగా ఆయన ఎక్కడ భోజనం చేయడానికి వెళ్ళాడు ఒకసారి ఆ మాట చూద్దాము. మార్కు సువార్తకు రండి, మార్కు సువార్తకు రండి, 14వ అధ్యాయానికి రండి, 3వ వచనం చదువుదాం. 14:3 ఆయన ఆగదాం. ఎక్కడ పోయాడంట భోజనానికి? సిమోని ఇంటికి వెళ్ళాడంట. ఏ సిమోను? మీకు తెలుసా కుష్ఠరోగం అంటే ఎలాంటి పెద్ద రోగమో తెలుసా? అప్పటికి ఇప్పటికి రోగాల్లోకి జబ్బుల్లోకి పెద్ద జబ్బు ఏదంటే పెద్ద రోగం. పెద్ద రోగానికి మందు లేదంటలా, పెద్ద రోగం అంటే కుష్టి వ్యాధి. ఆ రోజున ఊరికి దూరంగా పెట్టేటువంటి వాళ్ళు ఎవరు కూడా పోరు అక్కడికి. కానీ ఎన్నిక లేని ఆ ఇంటికి, ఎవరు పని ఆ ఇంటికి యేసయ్య భోజనానికి వెళ్ళాడంట. కూర్చోన్నాడు అక్కడ. ఒక స్త్రీ వచ్చింది, 1600 విలువ చేసే, క్షమించండి, 160 రూపాయలు విలువ చేసే అత్తర్ని తీసుకొని వచ్చింది, యేసయ్యకు పూసింది. ఈ అత్తర వాసన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సర్వ మానవాళిని, అంటే చుట్టుపక్కల ఉన్న జనాల్ని తీసుకొచ్చేసింది అత్తర వాసన. ఎందుకంటే ఇంత కాస్ట్లీ అత్తర కొట్టుకునే మనిషి, చాలా విలువైన మనిషి, ఎక్కడున్నాడు ఈ మనిషి అని చూసుకుంటా జనాలు వెతుక్కుంటా ఎక్కడికి వచ్చారో తెలుసా? కుష్ఠరోగి అయిన సిమోని ఇంటికి. ఇప్పుడు చెప్పండి, సిమోనికి సంతోషమా కాదా? ఎందుకు సంతోషం? అరే నా ఇంటికి ఊరు రారురా, నన్ను ఊరికి దూరంగా పెట్టారు, నాకు జబ్బు ఉందని, నాకు వ్యాధి ఉందని, నాకు రోగం ఉందని ఒక్కరు కూడా నా ఇంటికి వచ్చేవాళ్ళు లేరు. కనీసం ఏవరా సిమోను అనేవాళ్ళు కూడా లేరు. యేసయ్య ఈరోజు నా ఇంట్లో ఉన్నందువల్ల యేసు ప్రభుతో పాటు సర్వజనాలు నా ఇంటికి వచ్చారా, నాకెంత సంతోషం. ఎస్, అదే అంట. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం. యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి సంతోషం. యేసు ప్రభు నీ సంఘంలో ఉంటే నీ సంఘానికి సంతోషం. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడంతా సంతోషమే. స్తోత్రం. కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు కదా యేసయ్య. జనాలు ఆ రోగాన్ని చూడలా, ఆ కుష్ఠరోగాన్ని చూడలా, జనాలు వచ్చి జ్వరపడ్డారు. అది కుష్ఠరోగి అయిన సిమోనీయుల మహిమ కాదు, అక్కడ ఉన్న యేసయ్య మహిమ. ఈ పాటికి యేసు ప్రభువుని ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఈ టయానికి యేసయ్య. మీరు చెప్పగలరా ఆ కొండ పేరేం పేరు? యేసు ప్రభు సిలువేసినటువంటి కొండ, యేసు ప్రభుని సిలువేసిన కొండ. ఏం కొండమా? మీరు చూస్తూనే గుమ్మగైపోతున్నారు. ఓడే చెప్పుకుంటానులే మాకేమొచ్చని. అరే ఏం కొండ? అరే బంగారు కొండలారా చెప్పండి, ఏం కొండ? మీరు అటు నోరు తెరుచుకోనండా. ఈ గంగనపల్లిపొడికి ఏమీ తెలియనోడు సంగసలు కూడా ఏమీ తెలియనోలే నన్ను తిట్టుకుంటారు. మీరు ఎట్టున్నా నన్నే తిట్టుకుంటారు, మీరు ఏది చేసినా నన్నే తిట్టుకుంటారు. అవును కదా? ఎందుకంటే మీరెవరు? ఆ మధ్యన ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు మామ, ఊరేసుకొని చచ్చిపోతే ఆ మధ్యన ఒకడు, ఓడికి నాకు సంబంధమేలా, కానీ పాస్టర్లు అందరూ ఫోన్ చేసి నన్ను చెడాబడా తిట్టినారు. ఎందుకంటే మీ ఊరోడే కదా, ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయినాడు, ఓడి పేరు మోషే అని పేపర్లో రాశారు. సార్ మీకు దండం పెడతాను సార్, పేరు మోసే సార్, కానీ వాడు చర్చికి వచ్చేవాడు కాదు సార్. ఒరే చర్చికి వచ్చేవాడు కాకపోతే చర్చి పేరు ఎందుకు పెట్టుకున్నారు? ఏం పేరు? ఒకసారి చచ్చిపోలేదా ఇద్దరు? అట్టా మీరు మాట్లాడకపోతే నా మీదకే నింద వస్తుంది. ఓడికి ఏం తెలిసినట్లేదు. ఇప్పుడన్నా గుర్తొచ్చిందా ఆ కొండ పేరు? సియోను కొండ. అవునా? సూపర్. మిమ్మల్ని అందరినీ దేవదేవుడు దీవించును గాక. గొల్కతా కొండమా? గొల్కతా కొండ. కలకత్తా అనేరు. మళ్ళీ కలకత్తా కలకండ కాదు, కొండ పేరు
గొల్గొతా కొండ. దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే కపాలమనబడిన స్థలం. ఆ కొండ కపాలమనబడిన స్థలం. ఆ గొల్గొతా కొండ ఎలా ఉంటుందంటే చూసేదానికి కపాలం అంటే మనం చచ్చిపోయిన తర్వాత ఈ కళ్ళు ఇవన్నీ పోతే లోపల ఉంటుంది ఒక పుర్రి అన్నవా, పుర్రి ఉంటుంది తెల్లంగా ఫుల్ ఈయని తెలుసుకొని అట్టుంటుందంట ఆ కొండ. అది కపాలమనబడిన స్థలం, గొల్గొతా కొండ. ఆ కొండ మీద వేసారు యేసుని సిలువ. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు సమాధుల్లోకి పోతారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా పోతారా? అరే చెప్పండి రా, పోతారా? పోరు. ఎందుకంటే సమాధుల్లో ఏముంటాయి? దెయ్యాలుంటాయి. నేను ఒక మాట చెప్పనా, సమాధుల్లో దెయ్యాలు లేవు, అన్ని ఊర్లోకి వచ్చేస్తున్నాయి. నిజంగా నేను చెప్పేదా? సమాధుల్లో దెయ్యాలు లేవు. పెద్ద దెయ్యం, చిన్ని దెయ్యం, ఆ దెయ్యం, ఈ దెయ్యం అని ఎక్కడికి వచ్చేస్తున్నాయి? ఏమే ఒక్కొక్క ఇంట్లో 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. దెయ్యాలకి ఎప్పుడు ఏంది ఆ పని? ఏం పని రా దెయ్యం పనా? మనల్ని కొరికి రక్తం తాగడం. మనం అల్లాడుతుంటే అబ్బా ఎంత బాగుందో, నాకు ఇప్పుడు మా ఆయన నా దెబ్బకి ఏడుస్తున్నా. తమాషాకులే. సమాధులు అంటే చచ్చిపోయిన ప్లేస్ అంటే ఎవరు పారు. నేను ఒకసారి ఈ సేవకు వచ్చేటప్పుడు నా కళ్ళ ముందరే ఒక బండి తిరగబడిపోయింది. అల్లంపాడు దగ్గర అక్కడ ర్యాంప్ ఒకటి ఉంది. నా కళ్ళ ముందరే ఆ మూటల కింద పడి ఒక ఆయన చచ్చిపోయాడు. తీసుకొచ్చి ఆడ పండేసి ఉండరు. ఆ టైంలో నేను ఆ దారిని వస్తా చూసా. ఇప్పుడు కూడా చీకట పడింది, నేను ఒక్కడిని ఆ రోడ్డును బావాలంటే నాకు భయం వేస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే కల్లారా నేను సమాధిని చూసా. ధైర్యంగా వస్తా. అక్కడికి వచ్చినప్పుడే నా బండి ఇట్ట అన్నట్టుగా ఉంటుంది నాకు. మరి అంటుందో లేదో నాకు తెలీదు. అక్కడ ముందర ఒక ట్రెండింగ్ ఉంది. ఆ ట్రెండింగ్ వచ్చినప్పుడే టైర్ స్లిప్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అవుతుందో లేదో నాకు తెలీదు. అందుకని సాయంత్రం అయిందంటే ఆ దారిన భయం వేస్తుంది నిజంగా. ఎందుకంటే కల్లారా చూసాం కదా. ఎందుకు చెప్తున్నానంటే, సమాధి అంటే భయపడతాం మనం, కానీ యేసయ్య సమాధిని చూడడానికి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సమాధిని చూడడానికి వెళ్తున్నారు. కొట్టగడి వచ్చాపట్లా యెరూషలేం. నా జీవితంలో మిగిలిన ఒకే ఒక్క కోరిక, మీరందరూ ప్రార్థన చేయండి, ప్రభువా ఎప్పుడు తీరుస్తామని. చచ్చిపోయే లోపల ఒక్కసారి యెరూషలేంకి వెళ్ళాలని. మీకు అర్థమవుతుందా ఎందుకు యెరూషలేంకి పోతాం? యేసయ్య చనిపోయినటువంటి ఆ స్థలం, అది ఒక సమాధి, అది ఒక గొల్గొతా కొండ, కపాలమనబడిన కొండ. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? యేసయ్య ఎక్కడుంటే అక్కడ సంతోషం, యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఒక విలువ. కుష్ఠరోగం ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంటికి సంతోషం, ఒక విలువ. గొల్గొతా కొండ మీద ఆయన చచ్చిపోయినా సరే అక్కడ ఒక విలువ. నిన్న ఆదివారం ఒక పేరు పెట్టుకున్నాం. నిన్న ఆదివారానికి తప్పని చెప్పండి ఆదివారం పేరు. యూట్యూబ్లో వీడియో పెడితే ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు, మీరు తిరిగిన ఆ స్థలం పేరేంటి? చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం నవీన్ మన ఊర్లు ఎట్టున్నాయంట? బ్యూటిఫుల్ అనండి. అరే చెప్పండి ఎట్టున్నానంట? నాకు ఎప్పుడు అనిపించాల నేను బ్యూటిఫుల్గా ఉన్నానని. మీకు ఎప్పుడైనా అనిపించిందేమో నాకు తెలీదు. మొత్తానికి మన స్థలాలు బ్యూటిఫుల్గా ఉన్నాయంట. ఇందాక కామెంట్ చూసి రిప్లై ఇచ్చా. మా స్థలాలు ఒకటి గంగనపాలెం, రెండోది శ్రీనివాసత్రం. ఆదివారం మట్టలు పెట్టుకొని తిరిగింది ఆ ఊరు, 2 ఊర్లే కదా అని కింద కామెంట్ పెట్టినా. ఒకవేళ వచ్చే పని కమాన్ లగితో ఎక్కడికి? గంగనపాలెనికి, లేకపోతే శ్రీనివాసత్రానికి. గంగనపాలెం వస్తే ఆ చుట్టుపక్కనుండే ఏం చూడాలరా? మన ఊరికి వస్తే ఏరు చూడాలా. శ్రీనివాసత్రం వస్తే చుట్టుపక్కనుండే చిలకలు చూడాలా, లేకపోతే ముందరుండే సముద్రం చూడాలా. నానా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ విలువరా.
యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం. యేసు ప్రభు గాడి మీద ఎక్కి కూర్చొని వస్తున్నాడు. మట్లాదివారం యేసు క్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కి ఊరేగుతా వస్తున్నాడు. ఆ గాడిదంట దారిని నడుస్తూ ఉంటే దానికి కింద గుడ్లు పరిశారంట. గాడిద నడుస్తుంటే గుడ్లు పరిశారంట. అక్కడ రాసిన అమూల్యమైన మాట ఏందో తెలుసా? అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, మా ప్రిన్స్, కరుణాకర్ ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే మాకు పనులు చేసి పెట్టేదోళ్ళే కాబట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యయ్యో గాడిదికి ఆకలేస్తుందేమో అని చెప్పి చెట్ల కొమ్మలు నరికి దాని మూతికాడ పెడుతున్నారు. గాడిదికి మూతికాడ అన్నం పెడతారు ఎవరైనా? గాడిదికి మూతికాడ ఆహారం పెడతారా? దాన్ని అట్ట వదిలేస్తారు. మేస్తే మేయి, మేకపోతే ఉండు, లేకపోతే అట్టే ఉండు ఆకలితోని. కానీ మూతికాడకి ఆహారం వస్తుంది. ఈ గాడిద చూసిందంట, అరే నేను నడుస్తుంటే కింద గుడ్లో నా మూతికాడికి ఆహారం, అబ్బా నాకు వచ్చేసిందిరా భోగం. యేసు ప్రభు పోయాడు, దిగేసాడు. గాడిద అనుకుంటుంది ఇప్పుడు మళ్ళీ రివర్స్ పోతా, వచ్చిన దారిలోనే పోతా, మళ్ళీ గుడ్ల మీద నడుస్తా, మళ్ళీ నాకు మూతికాడికి ఆహారం తీసుకొచ్చి పెడతారు. యేసు ప్రభు దిగంగానే మళ్ళీ గాడిద వస్తుందంట. ఏడకి? ఇప్పుడు ఆ పక్కన ఉన్నాడు సాంసోన్, కరుణాకర్, క్షమించండి, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తావు? సాంసోన్ గాడిద వస్తే, కరుణ నువ్వేం చేస్తావు? ఓడమ్మా బడవా, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ గాడిద? మా ఇంట్లో ఉండే నీళ్ళని తాగేస్తుందేమో, మా చెట్లన్నీ మేసేస్తుందేమో, ఎత్తుకుంటారా కర్ర ఎత్తుకుంటారు అనుకుని డమీ అని కొడుతున్నారంట. గాడిద అనుకుంటుంది, రేయ్ ఇందాక నాకు మీరేంట్రా మేత పెట్టిందా? ఇందాక నన్ను మీరేంట్రా నడిపించిందా గుడ్ల మీద? నేనే. ఆ గాడిదకి అసలు రహస్యం తెలియడంలే. గాడిద నిన్ను చూసి కాదు గుడ్ల పరిసింది, నిన్ను చూసి కాదు నీ మూతికాడ ఆహారం పెట్టింది, నీ మింద ఎక్కున్న యేసయ్యను చూసి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎవరిని చూసి చెప్పాలి? ఎవరిని చూసి? నీ మీద ఎక్కున్న యేసయ్యను చూసి. అదే చెప్తాను, యేసయ్య మన ఇంట్లో ఉంటే, యేసయ్య మన దగ్గర ఉంటే, యేసయ్య మన సంఘములో ఉంటే ఎక్కడైనా సరే సంతోషమే, ఎక్కడైనా సరే ఆనందమే, సమాధానమే. దేవదేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.